అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. కుంభరాశి వారికి జూలై 1వ తేదీన మంగళవారం రోజున కుంభరాశి వారి గురించి ఇక పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అక్కడ మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు రేపటి రోజున మీకు ఏం జరగబోతుందని తెలుసుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యంతో పాటుగా ఆనందిస్తారు. మరి ఇంతకీ రేపటి రోజున మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం. ఈ రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే వీరికి ఎంతో కోపం ఉంటుంది వాస్తవంగా, కానీ ఆ కోపానికి తగినటువంటి బాధ, ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కోపంలో బడబడ తిట్టేస్తారు, తర్వాత బాగా బాధపడతారు. ఇలా ఎందుకు తిట్టామా అని చెప్పేసి అనుకుంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరండి. ఒక్కసారి కనుక నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక ఆ నిర్ణయాన్ని జవదాటరనమాట. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటకు పైకేమో చూసేందుకు నవ్వుతుంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు పడుతుంటారు. అయితే చిన్నప్పటి నుండి కూడా బాగా కష్టపడి పెరిగారండి. రాశివారు ఎన్నో అవమానాలు పడ్డారు. నా అనుకున్న వాళ్ళు వీరిని మోసం చేశారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది భగవంతుడు సాధించబోతున్నాడు. జీవితం లేదని సాధించాలని చెప్పి అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున వీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు, అలాగే అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. గతంలో ఏదైతే ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో అవి కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. అప్పుల బాధల నుండి కూడా మీరు కొంచెం రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. జీవితంలోనే రేపటి రోజున కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు. అలాగే రాశి వారి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. ఇక వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరు మాట్లాడితే ఆ మాటలకు ఎదుటి వ్యక్తులు పడిపోతారనమాట. వీరి మనసు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలు ఆడరు. అలాగే ఎవరిని కూడా మోసం చేయరు. కుటుంబ పరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంత కష్టపడుతుంటారు. కుటుంబం కోసం ఎప్పుడు కూడా కుటుంబమే ప్రధానం చెప్పి అనుకుంటారు. అయితే ఒక దైవానుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉండేటువంటి నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరు చేసినటువంటి మంచి పనులు అలా ఉంటాయండి. సమాజంలో ఏదైనా కానీ పనికొచ్చేటువంటి పని ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. మనకే కాదు, నలుగురికి ఉపయోగపడే విధానంగా మన పనులు ఉండాలి. అలాగే మన ఆలోచనలు కూడా ఉండాలనేటువంటి మంచి దృక్పథంతో ఉంటారనమాట. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటువంటి రోజులలో వీరికి లభించబోతుంది. ఊహించినటువంటి ధన లాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఎటువంటి లేదు అనేటువంటి కొలవ అనేది లేకుండా చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు. చాలా కష్టజీవులు. మీరు అనుకున్న దానికోసం ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా పోరాడతారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారనమాట. ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి సొంతం అని చెప్పుకోవాలి. అయితే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చాలా రోజుల నుంచి వీరికి లభించడం లేదండి. అదృష్టం అనేది వీరికి ఆవడంత దూరంలో ఉంది. కాబట్టి అనుకున్నటువంటి పనులు సజావుగా సాగక చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయితే రేపటి రోజున పూర్తిగా విభిన్నమైనటువంటి రోజుగా రేపటి రోజున చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అయితే మీకు వస్తాయి. ఆదాయం ఎక్కువగా పెరగడం చూస్తారు. అలాగే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు మీరు అనుభవించి కనుక ఉంటే, ఏ పని చేసినా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక రాబోయేటువంటి రోజులు ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కాలం కలిసి వస్తుంది అంటారు కదా, అలా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. ఇక ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలని తీరిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు కూడా రావడం చూస్తారు. విద్యార్థులకు కూడా మీరు అనుకున్నటువంటి కళ నెరవేరడం చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు మీకు, తల్లిదండ్రులకు మీకు సంతానం ఎంత మంచి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిందని చెప్పి వారు అనుకునేలాగా మీరు బిహేవియర్ ఉంటుందన్నమాట. అలాగే ఇక రేపు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి ఉద్యోగస్తులు కూడా భవిష్యత్తు ఉంటుంది. జీతాలు పెరుగుదల ఉంటుంది. ఈ రాశి వారికి దైవానుకూలంగా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వర అనుగ్రహం మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉందంటే కనుక ఐశ్వర్యానికి తిరిగి ఉండదండి. ఐశ్వర్య అనుగ్రహ ప్రదాత కాబట్టి స్వామివారు మీరు ఏం చేస్తారంటే శివ అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా ఓం నమ శివ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరించుకుంటూ ఉండండి. ఇంకా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కూడా కలిగేటువంటి మీకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఏం చేసినా ఎలాంటి ఆటంకాలు కనిపించవు. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది కూడా అతి త్వరలో నెరవేరుతుంది.
ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంతమంది మనుషులు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే వారెవరో కూడా మీకు బాగా తెలుసు. మీ సీక్రెట్ విషయాలు కూడా బయట వారికి అసలు చెప్పుకోకండి. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల మీరే కొంచెం చిన్నచూపు అవుతారు. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి విషయాలు మీరు మొగమాటానికి పోయి ఇదిగోండి మేము ఇలా చేస్తున్నాం, మీరు కూడా ఇలా చేయండి అని చెప్పి వారికి చెప్పడం వల్ల మీ పనికి వారు అడ్డు తగులుతారు. అలా అడ్డు తగలడమే కాకుండా మీరు ఎంత చెప్పినా కూడా వారిగా వాదించి మరి మీకు మాకు సంబంధం ఏంటి, అసలు మీకు మాకు చేసేటువంటి పనికి మేము చేసేటువంటి పనికి తేడా లేదా అని చెప్పి మిమ్మల్ని వాదిస్తారనమాట. కాబట్టి ఎంతవరకు లిమిట్స్లో ఉంటారో అంతవరకు ఉండండి. కొంతమంది వ్యక్తులను పూర్తిగా నమ్మి మోసపోయి అటువంటి ఇలా చేయకపోతే బాగుండేదేమో, అసలు వీరికా మేము సహాయం చేసింది అటువంటి మనస్తత్వాన్ని మీరు మరి పరిచయం చేస్తారనమాట. అటువంటి బిహేవియర్ ఉన్నవారు కొంచెం దూరంగా ఉండండి. మీపై మీకు ఆధారపడి ఉంటారు కాబట్టి వారికి మీ సొంత విషయాలు కానీ లేదంటే మీరు చేసేటువంటి పనుల పట్ల కానీ వారిని మక్కువ చూపించే విధంగా మీ మాటలతో అన్ని విధాలుగా వారికి సహాయం చేయడం మంచిదే అండి. కాకపోతే ఏంటంటే ఆ సహాయం అనేది దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. పూర్తిగా మీకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా అప్పగించేసి తర్వాత మీరేం చేయాలంటే చెప్పండి. మీకేదీ లేదు కదా, అప్పుడు ఏం చేస్తారు? మీ పనుల మీరు కొంచెం లాభాలు కానీ లేదంటే మీ పనుల్లో మీరు కొంచెం వచ్చేటువంటి లాభాన్ని తగ్గుముఖం పడడం చూస్తారు. దానివల్ల మీ మనసు ఎంతో ఒత్తిడికి లోనవుతుంది. కాకుండా మనసు కూడా కొంచెం గాయంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎవరైనా కానీ మీకు సహాయం చేసే వారిలో ఎవరు కూడా లేరు కాబట్టి కొంచెం దూరంగా కొంతమంది వ్యక్తులకైతే అనవసరంగా నమ్మి మోసపోయి అందరూ కూడా మనవారే అని చెప్పేసి ఎవరు కూడా నమ్మకండి. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. ఇప్పటి నుండి మీకు అన్ని మంచి రోజులు వస్తాయని, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం మీరైతే జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అస్సలు భయపడకండి. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తు చేసుకొని ఉండండి. ఇక మీకు ప్రేమికులకు కూడా కొంచెం రేపటి రోజున అంటే అంత పూర్తిగా అయితే మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోలేము, కానీ కొంచెం అయితే మీకు కొంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఎవరైతే సోదరిమణులు ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కొంచెం బంధం అనేది దూరమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైనా ఆస్తి తగాదాలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కుటుంబ సమస్యలు ఎదురవ్వడం కానీ ఒకరికొకరు ఏదైనా మాట పెరిగి కొంచెం బంధాన్ని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క బంధాన్ని అయితే మీరు వదులుకోకుండా ఉండాలి అనుకుంటే ఏదైనా వాళ్ళు ఒక మాట అన్నా మీరు ఒక మాట అన్నా కూడా ఆ మాటల దగ్గర మీరు కొంచెం స్టాప్ అయిపోండి. ఎక్కువగా మీరైతే ప్రార్థాంతం చేసేసి గొడవకు దిగేసి మాకు ఇది కావాలి అది చేయాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకండి. మీరు అసలు ఆశించరు. కానీ ఇలా ఏదో ఒక వాదన మీద మీరు కొంచెం ఆ వివాదం అనేది మీ ఇంట్లో రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఒత్తిడి గురి చేస్తుంది. బంధాన్ని కూడా దూరం అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి మనకు మనీ కాదండి ఇంపార్టెంట్, బంధం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏంటంటే ఎన్ని పనులు చేస్తున్నా ఎన్ని ఉన్నా కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో మనం వెనుకబాటు పడుతుంటాం. అంటే తెలిసి తెలియక కొన్ని అవసరాలకు కొన్ని మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కు మనకు తెలియక ఏదైనా కానీ ఒక మాట అనేయడం కానీ ఒక కొంచెం విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకోవడం కానీ ఇలాంటి చేయడం వల్ల అనవసరంగా మన బంధాన్ని మనం దూరం చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోండి. అలాగే మీరు చేసేటువంటి సహాయం కూడా ఎంతో వరకు చేయాలో అంతవరకు చేస్తే లిమిట్గా ఉండడం వల్ల మీకు కూడా ఏంటంటే మీరు చేసేటువంటి పనిపై కొంచెం ఎక్కువగా మంచి లాభాన్ని చూడడం అనేది జరుగుతుంది. ఇక అలాగే ఈ విధంగా అయితే మీరు మంచిగా ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారు. ఇక అలాగే కొత్త పనులు కూడా మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక రేపు ఏదైనా కానీ మీరు బయటకు వెళ్ళాలంటే మనక ఇష్టదైవ నామస్మరణ చేసుకొని కులదేవత ఆరాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారిని సందర్శించుకొని హనుమాన్ చాలీసా వీలైతే పట్టించుకోండి. అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే ముఖ్యమైనటువంటి కొంతమంది అంటే మీకు ఏదైనా సమాచార సేకరణ అందిస్తుంటారు కదా మీ శ్రేయభిలాషులు కానీ స్నేహితులు కానీ వారి ద్వారా కొన్ని సలహాలు అయితే మీరు తీసుకోవడానికి మాకు కొంచెం చూపిస్తారు. అది ఇచ్చిన సలహాలు మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు అన్ని రంగాల వారికి అద్భుతంగా రేపటి రోజున కనిపిస్తుంది. మీకు అనుకున్న విధానంగా మీరు ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా మంచి లాభాలు గడిస్తారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి ఆస్కారం కనిపిస్తుంది. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు
కుంభరాశి వారు చేసే ప్రతి పనిలో లాభాలు అయితే మీకు వస్తాయి. ఆదాయం అయితే ఎక్కువగా పెరగడం చూస్తారు. అలాగే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు మీరు అనుభవించి ఉంటే కనుక, ఏ పని చేసినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక, రాబోయేటువంటి రోజున ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కాలం కలిసి వస్తుంది అంటారు కదా, అలా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. ఇక ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలని తీరిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు కూడా మీరు చూస్తారు రావడం. శివారాధన చేసుకోండి, హనుమాన్ పూజ చేసుకోండి, అంతా మీకు మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.